తెలియజేయడం సంబంధిత ప్లాన్ తయారు చేసుకున్నప్పుడు అప్పుడు 2,54,000 మ్యాండేట్స్ కు సంబంధించి మనం వర్క్స్ ప్లాన్ లో 6 కేటగిరీలో మనం 5 కేటగిరీలో మనకు 3,294 రిపోర్టెడ్ లేబర్ యావరేజ్ వచ్చేసి మనకు 15,90 సెక్షన్స్ ప్రకారంగా స్టేట్ లెవెల్ లో 12 కోట్ల మ్యాండేట్స్ పీడీఎస్ అనేది ఇప్పుడు డీసిల్డింగ్ అనేది గతంలో లాస్ట్ ఇయర్ లో మీరు ఈ సీజన్ వచ్చిందంటే డీసిల్డింగ్స్ మీద మీరు మీ ఏపీఓ ఈసీలు కూర్చోబెట్టి మీరు వర్కౌట్ చేసి రేపు సాయంత్రం వరకు మనకు స్ప్రెడ్ షీట్ లో మీరు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లాన్ కూడా మరి మొబిలైజేషన్ 40 పర్ డే మీరు స్టార్ట్ చేయాలి అంటే ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అండ్ మీరు చెప్పేటప్పుడు ఈ వర్మీ కంపోస్ట్ కూడా చెప్పండి. కొంతమంది చేశారు అన్ని 2 మండల్స్ యాక్చువల్లీ ఆత్మకూరు టీమ్ చేశారు మిగతా ఎవరు చేయలేదు. చేసినటువంటి మ్యాండేట్స్ అన్నది ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. 28.66 అంటే ఆల్మోస్ట్ మనము కొన్ని లెఫ్ట్ ఓవర్ డేస్ ఇంకా మైనస్ చేస్తే 40 యావరేజ్ పెట్టేసుకుంటూనే అవుతుంది. 27 ఫర్ జీపీ చేస్తే మేము ఆటోమేటిక్గా 100% అచీవ్ అవడానికి అవకాశం ఉంది మేడం. 100% ఎక్స్పెండిచర్ అయితే మెటీరియల్ కింద బుక్ అవ్వాలి. పాత ఎఫ్టీఓస్ ఇంకా ఏమైనా రికార్డింగ్ పెండింగ్ ఉంది అట్లాంటివి ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్స్ మీరు జనరేట్ చేయాల్సిన క్యూసీ అండ్ ఇవన్నీ చేసేవి ఇవన్నీ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయరు. కమింగ్ టు ఎంపీడీఓస్ ఆల్రెడీ విఆర్డీ గారు వీళ్ళందరూ చెప్పారు మీకు. సో టార్గెట్ ఇస్ వెరీ క్లియర్. మళ్ళీ నెక్స్ట్ వీక్ రివ్యూ చేద్దాం. సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అయితే ఉండాలి. మీరు కూడా రేపు ఈవినింగ్ కల్లా మీ వర్క్స్ ప్లాన్ ఎనీ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. అండ్ ఫోకస్ ఆన్ అగ్రి అండ్ అలైడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ పెరగాల్సిందే. మ్యాండేట్స్ కోసం ఏ వర్క్స్ అయితే మీకు సూటబుల్ ఉంటాయో అవి ఫస్ట్ కొంచెం పుష్ చేయండి. అండ్ లాస్ట్లీ వర్మీ కంపోస్ట్ పిట్స్ ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో శాంక్షన్స్ తీసుకోవాల్సింది